వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద చంద్రబాబు నాయుడు పగబట్టే ప్రయత్నం చేస్తున్నారా అంటే, గత కొన్ని రోజులుగా చూసిన పరిణామాలన్నింటినీ మనం గమనించినట్లయితే అదే నిజమనిపిస్తోంది. అయితే అట్ ద సేమ్ టైం ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే, అంతకంటే కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాను వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన తర్వాత పర్టికులర్లీ అది కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి ఉన్న 2019 నుంచి 2024 వరకు మొన్నటి జనరల్ ఎలక్షన్స్ వరకు అదే స్థాయిలో ఒక మోనోపలీగా వ్యవహరించారు ఆయన చిత్తూరులో. అంతేకాదు కేవలం చిత్తూరులోనే కాదు, తన మంత్రిత్వ శాఖని జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నిజంగానే ఒక వన్ సైడెడ్గా ఒక రాజ్యాంగాన్ని అక్కడ సృష్టించే ప్రయత్నం చేశారు పెద్దిరెడ్డి రాజ్యాంగం అనే పేరుతోని. ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు స్థాయి ఏంటనేది కూడా మర్చారు ఆయన. మాజీ ముఖ్యమంత్రి ఆయన 15 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాంటి చంద్రబాబు నాయుడిని కూడా హ్యూమిలేట్ చేసే విధంగా ఆయన సొంత కాన్స్టిట్యుయెన్సీ అయిన కుప్పాన్ని కూడా చంద్రబాబు నాయుడిని రానివ్వకుండా అనేక రకాల అవకతవకలకు, అనేక రకాల అరాచకాలకు ఆయన పెద్దిరెడ్డి ఒక అడ్డాగా మారారు. సో ఈ రోజున చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డిని టార్గెట్ చేయాలనుకుంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 2 minutes. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం అనేక రకాలుగా పెద్దిరెడ్డికి సంబంధించి ఆయన చేసిన అక్రమాలు కానీ, అవకతవకలు కానీ వీటన్నిటి మీద కూడా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అధికారికంగానే అటు లీగల్గానే ఆయన మీద ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని చర్చ కూడా జరుగుతోంది. గత కొన్ని రోజులుగా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న పెద్దిరెడ్డి అరాచకాలు కానీ, అక్రమాలు కానీ మనం చూసినట్లయితేనే ఏ స్థాయిలో పెద్దిరెడ్డి అనఫిషియల్ సీఎంగా రాయలసీమకి వ్యవహరించారనేది మనకు అర్థమవుతోంది. ఇక ఈ రోజును చూసినట్లయితే మిగతా నేతల కంటే చంద్రబాబుని హ్యూమిలేట్ చేసో, లేకపోతే చంద్రబాబుని జైలుకు పంపించో దగ్గరుండి, లేకపోతే చంద్రబాబు నాయుడిని భార్యను కూడా అవమానించే విధంగా అసెంబ్లీలోని బయట మాట్లాడిన నేతలు చాలామంది ఉన్నారు వైఎస్ఆర్సీపీలో. ఈరోజు అందరికంటే కూడా ఎక్కువగా టార్గెట్ అయింది టీడీపీ కూటమి ప్రభుత్వానికి. ఈ రోజున ఎక్కువగా టార్గెట్ అయింది పెద్దిరెడ్డి, ఆయన కొడుకు మిథున్ రెడ్డి అనుకోవాలి. అటు జనసేనకు కూడా అట్ ద సేమ్ టైం. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఆ స్థాయిలో ఈరోజు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఎవరి మీద ఆయనకి అజాత శత్రువు అంటారు, ఎవరి మీద పగబట్టినట్టు కూడా ఆయన వ్యవహరించరు. బట్ ఈరోజు పెద్దిరెడ్డికి సంబంధించి ఆయన చేసిన అరాచకాలకు సంబంధించి వస్తున్న వింతులు కానీ, ప్రజల నుంచి వస్తున్న ఒక స్పందన కానీ, అందుకే ఈరోజు ప్రభుత్వం కూడా దాని మీద ఫోకస్ పెట్టాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈరోజు ఒకదాని వెంట వస్తున్న పెద్దిరెడ్డి అరాచకాలన్నీ, వెలుగులోకి వస్తున్న అరాచకాల మీద నిజంగానే చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టాల్సిన సిచ్యువేషన్ ఉంది, పెట్టారు కూడా. ఆ క్రమంలోనే ఈరోజు పెద్దిరెడ్డి రాజకీయ జీవితానికి ఒక ఫుల్ స్టాప్ పడ్డట్లేదా అన్న చర్చ నడుస్తోంది. అదే సమయంలో ఇలాగ కొన్ని రోజుల పాటు జరిగినట్లయితే మనం ఎక్కువ రోజులు వైసీపీలో ఉండలేమని వాళ్ళు చర్చిస్తున్నట్టు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అటు బీజేపీ వైపు చూస్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఈవెన్ ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు, బీజేపీ నుంచి జమ్ములమడుగు ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మనం మాట్లాడున్నారు. చాలామంది లైక్ పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు మా పార్టీలోకి వచ్చేందుకు. బట్ మా పార్టీ నుంచి ఇంకా వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ రాలేదంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది మీడియా ముందే. ఈ పరిణామాలు గమనించిన వాళ్ళు ఎవరికైనా సరే టీడీపీ కూటమి వైపు నుంచి, అయితే టీడీపీ వైపు నుంచో తన మీద జరుగుతున్న అనేక తన చేసిన పనులన్నీ అధికారికంగా ఈరోజు బయటకు వస్తున్న పరిస్థితుల్లోనే తన స్కిన్ సేవ్ చేసుకోవడం కోసమే అటు పెద్దిరెడ్డి కానీ, ఆయన కొడుకు మిథున్ రెడ్డి కానీ ఈ రోజున బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం అయితే ఉంది. సరే, ఆ పరిణామాలన్నీ పక్కన పెడితే ఈరోజు నిజంగానే చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి మీద పగబట్టారన్న స్థాయిలో ఎందుకు పరిణామాలు చోటు చేసుకున్నాయంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటి గురించి చెప్పుకునే ముందు గతంలో జరిగిన కొన్ని పరిణామాలను కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. గతంలో మనం చూసినట్లయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చిత్తూరు జిల్లా రాజకీయాల నుంచి ఆయన రిప్రజెంట్ చేశారు. అటు కాంగ్రెస్తోనే అసోసియేట్ అవుతూ ఆయన రాజకీయాల్లో ఎదగడం జరిగింది. ముందుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంగ్రెస్తోనే అసోసియేట్ అయ్యాడు పలుసార్లు, పీలేరు నుంచి. అండ్ దెన్ కాన్స్టిట్యున్సీస్ మార్చుకున్న తర్వాత పొంగనూరు నుంచి వరుసగా ఆయన అప్రతిహతంగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. ప్రత్యేకించి పొంగనూరుని తన కంచుకోటుగా మార్చుకోవడంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సక్సెస్ అయ్యారని అనుకోవాలి. ఇక ఏదైతే ఎప్పుడూ కూడా అధికార పార్టీలో ఉన్న ఏదో ఒక రూపంలో స్వపక్షంలోనే విపక్షంలో వ్యవహరించిన సందర్భాలు పెద్దిరెడ్డికి చాలానే ఉన్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే, యాక్చువల్గా చిత్తూరు జిల్లాకు సంబంధించి ఆ పొంగనూరు పక్కనే ఉన్న పీలేరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన ఫ్యామిలీతో కూడా పెద్దిరెడ్డికి ఎప్పటి నుంచో వాళ్ళ నాన్న హయాం నుంచి కూడా కొన్ని ఈగో క్లాషెస్, ఆధిపత్య పోరు ఉంది. అనేక సార్లు నల్లారి ఫ్యామిలీని తొక్కేసే విధంగా రాజకీయాలు ఆయన ప్రయత్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏకంగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ రోజు ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఉండి కూడా కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా అనేక సందర్భాల్లో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఇవన్నీ మనం పక్కన పెడితే ఆ తర్వాత రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం తర్వాత పార్టీ పెట్టారో ఆ పార్టీలోకి పెద్దిరెడ్డి వచ్చారు. ఆయనతో పాటు ఆయన కొడుకు కూడా రావడం జరిగింది. ఇక 2014 ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ అధికారానికి దూరమైనప్పటికీ కూడా ఆ రోజు బట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మిథున్ రెడ్డి కూడా గెలిచారు. వాళ్ళిద్దరికీ టికెట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిస్తే రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డి గెలవడం జరిగింది.
ఇక పార్టీ ఓడిపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అప్పట్లో సాయిరెడ్డి లాంటి వాళ్ళు చాలా క్లోజ్ అసోసియేట్గా ఉండేవాళ్ళు. సో ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కూడా అలాంటి వాళ్ళ పాత్ర ఉంది. కానీ పెద్దిరెడ్డి విషయానికి వచ్చేటప్పటికి పెద్దిరెడ్డి సపరేట్ ఎగ్జామ్షన్ జగన్మోహన్ రెడ్డికి నిజంగా అత్యంత సన్నిహితుడిగా మారారు పెద్దిరెడ్డి అనేక అంశాల్లో. అటు బిజినెస్ వ్యవహారాల్లో కావచ్చు, ఇటు దగ్గరుండి మరీ జగన్మోహన్ రెడ్డి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో పెద్దిరెడ్డికి కాంట్రాక్ట్లు ఇప్పించారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో వాళ్ళ మధ్య బాండింగ్ ఉంది అనేసి. సో అలా పెద్దిరెడ్డి పార్టీ ప్రతిపక్షంలో ఉన్న చిత్తూరు జిల్లాకు సంబంధించే కాదు, రాయలసీమ 4 జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ మీద ఆధిపత్యం సాధించడంలో ఆయన సక్సెస్ అయ్యారని అనుకోవాలి. పెద్దిరెడ్డి మాటకి ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కూడా తిరుగు లేకుండా చేసుకున్నారు. ఎందుకంటే తన కొడుకు కూడా ఆల్రెడీ రాజంపేట ఎంపీగా ఉన్న పరిస్థితిలో. అలాంటి పెద్దిరెడ్డికి ఎస్పెషల్లీ 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత, పార్టీ గెలిచిన తర్వాత ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కొడుకు కూడా మరోసారి రాజంపేట నుంచి ఎంపీగా గెలిచారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్మోహన్ రెడ్డి మినిస్ట్రీ పదవి ఇచ్చున్నారు ఫస్ట్ క్యాబినెట్లోనే. సెకండ్ క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో భాగంగా ఆయన చాలామందిని తీసి పక్కన పెట్టినా, లైక్ తన బంధువు అయిన బాలినేని లాంటి వాళ్ళని తీసి పక్కన పెట్టినా, బట్ పెద్దిరెడ్డిని మాత్రం కదిలించే సాహసం కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి. ఇక పెద్దిరెడ్డి ఏది చెప్తే అది జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని పెద్దిరెడ్డి కూడా అదే స్థాయిలో అరాచకాలను తెర మీదకి తీసుకొచ్చున్నారు. ఇక ఏదైతే మనం చూస్తూ ఉన్నాం, మొన్న ఏదైతే పొంగనూరు, అదేవిధంగా ఏదైతే చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ గ్రాబ్స్కి సంబంధించి, దురాక్రమణలకు సంబంధించి అర్జీలు తీసుకుంటుంటే సిఎస్ఓ వచ్చి అనేక రకాలుగా కొన్ని వేల మంది, వందల మంది వచ్చి అక్కడ అర్జీలు ఇస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. పెద్దిరెడ్డికి సంబంధించిన భూ ఆక్రమణల కేసులు చాలామంది సఫర్ అయిన వాళ్ళంతా కూడా బయటకు వస్తున్నారు ఈరోజు ఒక్కొక్కరిగా. ఇది చాలా మైన్యూట్ థింగ్ మాత్రమే, ఇంకా చాలా రావాల్సి ఉంది అంటూ కూడా టీడీపీ కానీ స్థానిక టీడీపీ నేతలు కానీ చెప్తూ ఉన్నారు. సో ఇదంతా ఒక ఎత్తైతే ఈ రోజున ఒక్కొక్కటిగా పెద్దిరెడ్డి అక్రమాలు డే 1 మనం చూసినట్లయితే తిరుమల తిరుపతికి సంబంధించి దర్శనాలకు సంబంధించి ఒక్కరోజే 100 నుంచి 150 మందికి వీఐపీ దర్శనాలు చేయించిన ఘనత పెద్దిరెడ్డికి ఉంది. ఆధారాలతో సహా ఈరోజు అవి బయటకు వస్తూ ఉన్నాయి. అంతేకాదు ఇక తనకు కావాల్సిన వాళ్ళందరికీ కూడా పెద్దిరెడ్డి టికెట్లు ఇప్పించుకునే ప్రయత్నం చేశారు. తన మాట వినని వాళ్ళందరినీ కూడా లైక్ ఏదైతే మనం చూసాం కూడా కొండేటి ఆదిమూలం లాంటి వాళ్ళని పక్కన పెట్టించే ప్రయత్నం చేశారు. అలా అనేక రకాల అరాచకాలు అయితే చేస్తూ వచ్చారు. బట్ మొన్నటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా అటు ఆయన కానీ ఆయన కొడుకు కానీ గెలిచి బయటపడ్డారు, అది వేరే విషయం అయినప్పటికీ ఇప్పుడు అనేక రకాలుగా ఆయన చేసిన అరాచకాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఇక మొన్న చూసినట్లయితే తన భూ ఆక్రమణలకు సంబంధించి మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆలయం తగలబడింది. చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్గా దాని మీద ఫోకస్ పెట్టారు. పెద్దిరెడ్డి అనుచరులే దాన్ని తగలబెట్టించారని పోలీసులు కూడా ఇప్పటికే దాన్ని కన్ఫర్మ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. సో అలా తన అరాచకాలు, అక్రమాలు బయటపడతాయని ఒకే ఒక కారణంతోనే పెద్దిరెడ్డి దాన్ని తగలబెట్టించారని కూడా ఆరోపణలు అయితే వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఇలా 1 కాదు 2 కాదు, టీటీడీ దగ్గర నుంచి చేస్తే భూ ఆక్రమణ కేసుల దగ్గర నుంచి ఈరోజు మదనపల్లిలో సబ్ రిజిస్ట్రార్ ఆలయం తగలబెడతాం వరకు అది ఇది అన్న తేడా లేకుండా ప్రతి ఇష్యూలో కూడా పెద్దిరెడ్డి ఇన్వాల్వ్మెంట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు చూసినట్లయితే మిథున్ రెడ్డి, ఇక వీళ్ళు అది కేవలం అధికారాన్ని అడ్డం పెట్టి చేసిన అరాచకాలే. ఇక రాజకీయ అరాచకాలకు లెక్కే లేదనుకోవాలి. ఆ అరాచకాలు అటు జనసేనను ఉద్దేశించి, టీడీపీని ఉద్దేశించి పెద్దిరెడ్డి తను ఒక రాజ్యాంగాన్ని సృష్టించుకున్న తీరు మాత్రం మనం చూసాం. పర్టికులర్లీ జగన్మోహన్ రెడ్డి కుప్పం విషయంలో చంద్రబాబు నాయుడు ఆ స్థాయిలో పెద్దిరెడ్డి మీద ఫోకస్ పెడతానికి కూడా ప్రత్యేక కారణమే ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో పెద్దిరెడ్డి పొంగనూరు ఎమ్మెల్యే అయినప్పటికీ, పొంగనూరు నుంచి ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా రిప్రజెంట్ చేస్తున్నప్పటికీ, బట్ కుప్పం విషయానికి వచ్చేటప్పటికి అదే స్థాయిలో ఆయన స్టబోర్న్గా వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి వైనాట్ కుప్పం అనే నినాదాన్ని తీసుకోవడానికి కూడా పెద్దిరెడ్డే కారణం. అనేక రకాలుగా చంద్రబాబుని హ్యూమిలేట్ చేయడంలో, లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో పక్క రాష్ట్రాల నుంచి మనుషులు, పక్క జిల్లాల నుంచి మనుషులను తీసుకొచ్చి ఓట్లు వేయించడంలో, తిరుపతి బై ఎలక్షన్స్ కానీ, ఇక లోకల్ బాడీస్లో ఆఖరికి కుప్పం లాంటి చంద్రబాబు హార్డ్ కోర్ కాన్స్టిట్యున్సీ అది, అలాంటి కాన్స్టిట్యున్సీలో లోకల్గా మున్సిపాలిటీ ఏదైతే వైసీపీ వశం కావడం కూడా పెద్దిరెడ్డి హస్తమే ఉంది. అలా టీడీపీ ఒక దశలో అక్కడ ఎన్నికలను ఫేస్ చేయాలంటేనే భయపడిన పరిస్థితి అయితే ఉంది. ఇదంతా పక్కన పెడితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వైనాడు కుప్పం అనే నినాదం తీసుకున్నారో అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో పెద్దిరెడ్డికి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఎక్కడో ఉన్న భరత్ని తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చున్నారు. చంద్రబాబు నాయుడు మీద పోటీ చేసి గెలిస్తే మంత్రి పదవి హామీ కూడా ఇచ్చారు. కుప్పానికి నిధులు వరద పారించారు. ఎన్టీఆర్ అభిమానులను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా వాళ్ళని ప్యాంపర్ చేస్తూ వాళ్ళకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు పర్యటన పెట్టినా ఎన్టీఆర్ పేరుని వాళ్ళ తెర మీద తీసుకొస్తూ ఆయనకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, కుప్పంలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేద్దామని చంద్రబాబు నాయుడు వెళ్తే కనీసం ఆయన ఆ పరిసర ప్రాంతాల్లో కూడా రానివ్వని సిచ్యువేషన్ ఉంది. టీడీపీ శ్రేణులు తలలు పగలు కొట్టిన పరిస్థితి ఉంది. వాళ్ళ మీద అంగళ్ళు లాంటి కేసులు ఇప్పటికీ వాళ్ళ కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. అలా ఒక సామ్రాజ్యాన్ని, ఒక హిట్లర్ తరహాలో ఒక సామ్రాజ్యాన్ని పెద్దిరెడ్డి సృష్టించే ప్రయత్నం చేశారు. పెద్దిరెడ్డితో ఎన్నాళ్ళుగా రాజకీయంగా పీలేరు నుంచి కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఆయన బ్రదర్స్ కానీ అనేక రకాలుగా ఇష్యూస్ వాళ్ళకి వస్తూనే ఉన్నాయి. వాటిని ఎట్లొకట్లా సార్ట్అవుట్ చేసుకుంటూ వస్తున్నారు. ఆయన కారణంగా వాళ్ళు సఫికేషన్ ఫీల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అలాంటి ఫ్యామిలీనే, ఒక
ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి లాంటి ఫ్యామిలీనే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు థ్రెటన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి అడ్డు పెట్టుకుని పెద్దిరెడ్డి చేసిన అరాచకాలకు అంతే లేకుండా పోయిందని అనుకోవాలి. అందుకే ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే థ్రెట్ ఎదురైంది. ఆయన వైపు నుంచి శ్రీకాకుళం పర్యటన పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ అప్పుడు ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. లోకల్గా మహిళా పోలీసు అధికారులను అడ్డు పెట్టుకుని ఏ స్థాయిలో రెండు పార్టీల మీద దాష్టీకాలు చేశారు మనకు తెలిసిందే. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అందుకనే ఈరోజు పెద్దిరెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ వచ్చి తమ నియోజకవర్గాల్లో అటు పొంగనూరులో పర్యటిద్దామంటే స్థానికంగా అటు బీజేపీ కానీ అటు టీడీపీ కానీ ఇటు జనసేన నేతలు ఎవరు కూడా వాళ్ళని బయటికి ఎలవ్ చేసే ప్రయత్నం చేయటం లేదు. నిరసనగా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ అరాచకాలను తట్టుకొని ఈరోజు అదే ఒక సప్రెషన్ రూపంలో ఒక రివోల్ట్ రూపంలో బయటకు వస్తూ ఉంది. అందుకనే ఎప్పుడు కూడా పెద్దిరెడ్డి అండ్ మిథున్ రెడ్డి వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. ఇదంతా ఇక జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటిదాకా ఇదంతా ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎంత జరుగుతున్నా అటు పెద్దిరెడ్డినో ఇటు మిథున్ రెడ్డినో పిలిపించుకొని ఆయన మాట్లాడకపోవడం కానీ సో దాని మీద ఎక్కడ మనం చూస్తే ఒక రషీద్ ఇష్యూని జాతీయ స్థాయిలో తీసుకెళ్లి హడావుడి చేశారు. ఒక ఏదైతే సరస్వతి పవర్స్ కారణంగానే ఈ రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించే ప్రయత్నం చేసి ఆయన ఈవీఎంస్ పగలగొట్టిన దాన్ని కూడా ఎక్కడ ఖండించకుండా దాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ పెద్దిరెడ్డి విషయానికి వచ్చినట్లయితే ఎక్కడ ఆయన పిలిపించుకొని మాట్లాడమో ఆయన కన్విన్స్ చేయడమో ఆయన్ని ఊరడించే ప్రయత్నం చేయట్లేదు. ఎక్కడ పెద్దిరెడ్డి పేరెత్తి మరీ లేకపోతే మిథున్ రెడ్డి పేరెత్తి మరీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయనో ఎక్కడ కేసులు పడుతున్నాయనో కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. ఇక వాళ్ళకు కూడా ఒకవైపు నుంచి అయితే సఫికేషన్ ఉంది. అందుకే ఈ అరాజకాలన్నిటికీ ఆఖరుకు కుప్పం కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు అడుగు పెట్టాలంటేనే ఆయన అడుగు పెట్టనివ్వకుండా ఆ స్థాయిలో భయపడేలా చేసి ఆ స్థాయిలో పార్టీని కూడా సప్రెస్ చేసి ఒక దశలో కార్యకర్తలు అందరూ కూడా అసలు పార్టీ ఉంటుందా ఉండదా కుప్పంలో చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి అని ఆలోచించారు. ఎప్పుడైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ జరిగినాయో అప్పుడు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళ పప్పులు ఉడకలేదు. 11 జిల్లాలను కవర్ చేస్తూ ఎన్నికలు జరిగాయి, రాయలసీమ సైతం. సో అప్పటి నుంచే కొంచెం అక్కడ ఉన్న సిచ్యువేషన్ చేంజ్ అవుతూ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 అయితే కనిపించి మొన్న ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయింది కూడా. అయితే పెద్దిరెడ్డి ఆధారాలతో సహా ఆయన దొరుకుతున్న తీరు ఒకటి అది ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ప్లస్గా మారింది. పగబట్టో వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి తరహాలో టార్గెట్ చేయాల్సిన అవసరం కూడా ఈరోజు టీడీపీకి లేదు. ఎందుకంటే మనం చూసినట్లయితే భూబాధితులంతా కూడా మూకుమ్మడిగా క్యూలు కడుతూ ఉన్నారు అధికారుల దగ్గరికి అర్జీలు పట్టుకొని పెద్దిరెడ్డికి సంబంధించి. ఇక మరోవైపు టీటీడీ ఈ ఇష్యూలో విజిలెన్స్ను ఆదేశిస్తే ముందుగా బయటపడేది పెద్దిరెడ్డి పేరు, ఆ తర్వాత రోజే అని. ఇక ఆ తర్వాత చూసినట్లయితే తాజాగా మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫైల్స్ తగలబడతాం. ఏకంగా చంద్రబాబు నాయుడు డీజీపీకే ఈ బాధ్యతను అప్పగించున్నారు, సీరియస్గా దీన్ని ఫోకస్ పెట్టాలని చెప్పేసి. సో ఈరోజు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు పగబట్టారు అని చెప్పి కూడా పెద్దిరెడ్డి అనుచరులు కానీ పెద్దిరెడ్డి ఫాలోవర్స్ మాట్లాడుతున్నప్పటికీ ఒక్కొక్కటిగా పెద్దిరెడ్డి సంబంధించి బయటకు వస్తున్న అరాచకాలు మాత్రం నిజంగానే అధికార పార్టీని కూడా ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు సింపుల్గా పగబట్టారు అని మనం అనలేం. అన్ని ఆధారాలు ఈరోజు జనమే ముందుకు వచ్చి రివోల్ట్ అయ్యి పెద్దిరెడ్డి మీద ఆయన బాధితులంతా బయటకు వచ్చి డైరెక్ట్గా ఆధారాలను తీసుకెళ్లి ప్రభుత్వం ముందు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇలాగే ఇక కంటిన్యూ అయినట్టే అటు పెద్దిరెడ్డి కానీ ఇటు మిథున్ రెడ్డి పూర్తిగా పీకల్లోతు ఆధారాలతో కూరుకుపోవడం ఖాయమనే అంచనాలు కూడా వస్తున్నాయి. లెట్స్ సీ మరి ఈ పరిణామాలతో చంద్రబాబు నాయుడు పగబట్టారన్న చర్చకైతే వైఎస్ఆర్సీపీ తెరలేపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ బట్ పెద్దిరెడ్డి గురించి తెలిసిన వాళ్ళు కానీ ఆయన మోనోపలి గురించి తెలుసుకున్న వాళ్ళు కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు పగబట్టాల్సినంత అవసరం లేదు. ఆయనకు ఆధారాలు కూడా వచ్చి చేరుతూ ఉన్నాయి ఈ రోజున. అది తెలుసుకుంటే అసలు క్వశ్చనే ఉండదు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే టార్గెట్ పెద్దిరెడ్డి అన్నట్టుగా ప్రభుత్వ వ్యవహారం ఉంది అనేది వైఎస్ఆర్సీపీ చేస్తున్న విమర్శ. బట్ అదే స్థాయిలో మాత్రం ఈ రోజున పూర్తి స్థాయిలో మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు మాత్రం అందరికంటే ముందుగా పెద్దిరెడ్డి మీద ఫోకస్ పెట్టిన తీరు మాత్రం ఈ రోజున పూర్తి స్థాయిలో హాట్ టాపిక్ అయింది. అటు రాష్ట్రంలో కూడా టార్గెట్ పెద్దిరెడ్డి అన్న విధంగా అప్రతిహతంగా పార్టీ ఏదైనా తన మోనోపలిని కొనసాగిస్తూ వస్తున్న పెద్దిరెడ్డి ఈరోజు ఏదైతే ఒక్క రాబందు 1000 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానికే కూలిందని చెప్తూ ఉంటారు పెద్దలు. ఈరోజు చూసినట్టయితే పెద్దిరెడ్డి టార్గెట్ పెద్దిరెడ్డి అనే విధంగా అటు కూటమి ప్రభుత్వం వెళ్తున్న తీరు మాత్రం పెద్దిరెడ్డికి ఇక రాజకీయంగా పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పడ్డట్లే అని చర్చ ఉంది. మరి బీజేపీకి వెళ్లేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాల విషయంలో ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందనేది కూడా మనం చూడాలి. మొత్తానికైతే ఈ పరిణామాలు మాత్రం చిత్తూరు జిల్లా రాజకీయాల్లో చాలా సీరియస్గా హాట్ టాపిక్ అయ్యాయని చెప్పేది వాస్తవమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.